హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 260 పాయింట్స్ గెయిన్ అయి 80,502 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 12 పాయింట్స్ గెయిన్ అయి 24,347 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్స్ గెయిన్ అయి 55,115 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ని దగ్గరగా అబ్జర్వ్ చేయని వాళ్ళకి చెప్తున్నాను, ఇవాళ నిఫ్టీ ఒక పాయింట్ లో 24,600 వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 55,700 వరకు వెళ్ళింది. బట్ దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కంటిన్యూస్ గా సరిహద్దుల దగ్గర ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరుపుతూ సీజ్ ఫైర్ ఒక అగ్రిమెంట్ ని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని, అండ్ ఇది మొదటిసారి కాదు, రెండోసారి కాదు, రీసెంట్ టైమ్స్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడి నుంచి ఇది 8వ నెల, పెహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి ఇది 8వ నెల అఫీషియల్ గా మనకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇలా వాళ్ళు పదే పదే చేస్తూ ఉండడం, ఇండియా కూడా సీరియస్ గా దానికి వార్నింగ్స్ ఇస్తూ ఉండడం, ఏ టైంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతాయన్న ఒక క్వశ్చన్ మార్క్ మన మార్కెట్స్ ని వాళ్ళు ఇంపాక్ట్ చేసింది. మీరు గమనించండి, యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ సాలిడ్ ఉన్నాయి, బాగా స్ట్రాంగ్ గా పెరిగాయి. ఏషియన్ మార్కెట్స్ అయితే ఇంకా సాలిడ్ గా పెరిగాయి. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఇవాళ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ తో ఉన్నాయి. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పరంగా మాత్రం పాకిస్తాన్ చేస్తున్న ఈ చిన్న చిన్న కవ్వింపులకి ఇండియా ఎలాంటి తిరిగి బదులిస్తుందన్న ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్న ప్రతి ర్యాలీని కూడా డైల్యూట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ ఫస్ట్ హాఫ్ లో పెరుగుతుంది కదా, ఆ పాయింట్ లో అయితే నేను అనుకున్నాను ఇక మార్కెట్ దీన్ని పక్కన పెట్టేసింది, ఎన్నిసార్లు రియాక్ట్ అవుతుంది మార్కెట్ ఒకే ఇన్సిడెంట్ కి, ఇక ఏదైనా ఈ రియాక్షన్ వచ్చేంత వరకు కూడా అంత ఇష్యూ ఏ ఉండదని. బట్ అగైన్ మార్కెట్ లో స్టార్టింగ్ పెరిగిన స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత అగైన్ మళ్ళీ మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా ఫాల్ కనిపిస్తుండడం. ఫర్ ఎవ్రీ ర్యాలీ ఇప్పటి వరకు అయితే స్టిల్ ఇన్వెస్టర్స్ ఇంకా కాషియస్ గా ప్రాఫిట్ ని బుక్ చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు, కానీ మొమెంటం ని కంటిన్యూ చేసే ప్రయత్నంలో లేరన్నది 10 o'clock నుంచి వచ్చిన సివియర్ డౌన్ ఫాల్ తో మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, యూజువల్ గా మార్కెట్ లో ఈ సిద్ధాంతం ఎప్పుడు ఉంటుంది, అందరూ పడుతుంది మార్కెట్ అనుకున్నప్పుడు ఎప్పుడు మార్కెట్ పడదు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఏదైనా పెద్దగా ఇష్యూ జరిగితే మార్కెట్ పడుతుందని. ఇలా అందరికీ తెలిసిపోయిన విషయం రిలేటెడ్ గా మార్కెట్ పెద్ద సర్ప్రైజ్ ఏం అవ్వదు. కానీ మార్కెట్ ని కంగారు పెడుతున్నది ఏంటంటే, ఇప్పటి వరకు మనతో మిత్రులుగా ఉంటూ నటిస్తూ వస్తున్న ప్రతి ఒక్క దేశం కూడా రియల్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఏదో ఒక సైడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తది. పర్టికులర్ గా పాకిస్తాన్ కి ఎవరు సపోర్ట్ చేస్తారు? మోస్ట్లీ చైనా ఉండొచ్చు, టర్కీ ఉండొచ్చు, ఇంకొన్ని దేశాలు కూడా మేము ఉన్నా మీకనే సపోర్ట్ ఇచ్చారనుకోండి మన మీద కోపంతో, అప్పుడు ఇష్యూ సీరియస్ అవుతుంది. అండ్ ఇండియాకి ఎవరు మద్దతుగా నిలబడతారనేది కూడా మెయిన్ క్వశ్చన్. యుఎస్ నిలబడుతుందా? రీసెంట్ టైమ్స్ లో న్యూట్రల్ గా ఉన్నారు. అండ్ రష్యా వాళ్ళు, ఇంకే దేశాలు, ఇటలీ, ఫ్రాన్స్, ఇలా ఏ దేశాలు ఎవరెవరికి మద్దతునిస్తాయి, ఇక్కడ యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు, మద్దతునిస్తున్నాయనే దాన్ని బట్టి పర్టికులర్ గా పాకిస్తాన్ కి ఎక్కువ సపోర్ట్ పెరుగుతుంటే మాత్రం అది ఎంటైర్ ఇష్యూని ఇంకొంత ఇంటెన్సిఫై చేస్తుంది. ప్రాబబ్లీ మార్కెట్స్ ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్ ఏమైనా ఫ్లేర్ అప్ అవుతుందా, ఇంకేనా సీరియస్ అవుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్స్ కి గ్లోబల్ గా ఇవాళ స్ట్రాంగ్ గా మార్కెట్స్ అని రియాక్ట్ అవుతున్నా మన ఇండియన్ మార్కెట్ అంతా సీరియస్ గా తీసుకొని వెళ్ళకపోయిండొచ్చు. కానీ ఇక్కడ మనం అందరం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, గ్లోబల్ మార్కెట్స్ లో ఎక్కడా లేనంత విధంగా ఎఫ్ఐస్ ఒక ఇన్ఫ్లోస్ మన ఇండియన్ మార్కెట్ లకు వచ్చాయి. ఎస్, పర్టికులర్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ లో మీరు గమనించండి, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ కొరియా, ఎక్కడైతే ఎఫ్ఐస్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారో ఆ ప్రాంతాలని మన దగ్గర వస్తున్న ఎఫ్ఐస్ ఒక ఇన్ఫ్లోస్ తో రీసెంట్ టైమ్స్ లో మీరు కంపేర్ చేశారంటే, ఇండియా ఎఫ్ఐస్ ఒక ఇన్ఫ్లోస్ ని లీడ్ చేసింది రీసెంట్ టైమ్స్ లో. చాలా కంట్రీస్ రిలేటెడ్ గా ఎఫ్ఐస్ ఒక అవుట్ ఫ్లోస్ ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో. మీన్స్ ప్రస్తుత ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కంటే కొంత అట్రాక్టివ్ గా అనిపించుండాలి. ఆ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని వాళ్ళు కనిపించి రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. బట్ ఈ ఒక్క ఇన్సిడెంట్ కారణంగా ఏం జరుగుతుంది ఇక్కడ, యాక్చువల్ గా నెగిటివ్ జరిగినా సరే మార్కెట్స్ తీసుకుంటాయేమో, బట్ ఇంకా క్వశ్చన్ మార్క్స్ ఉంటూ ఉండడం మార్కెట్స్ ని కొంత డిస్టర్బ్ చేస్తుంది. బట్ గుర్తుంచుకోండి, ఎలాంటి అన్సర్టనిటీ అయినా మార్కెట్ ఎక్కువ కాలం క్యారీ చేయదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, కొంత టైం వరకు దాని రిలేటెడ్ గా కంగారు ఉండొచ్చేమో. బట్ మేజర్ మార్కెట్ ఫోర్సెస్ బయింగ్ రిలేటెడ్ గా ఆ ఇష్యూని పక్కన పెట్టి ముందుకు నడిచే ప్రయత్నం చేసిన రోజు ఏదైతే పెండింగ్ గా మార్కెట్ లో ర్యాలీ ఉందో అదంతా కూడా ఒక్కసారిగా మనకు మార్కెట్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ పెరిగి మన మార్కెట్ పెరగలేదు, అది మన రిలేటెడ్ గా ఉంటున్న పెండింగ్ మూవ్. బట్ ఫ్రెండ్స్, ఓపెన్ గా చెప్తున్నాను, మార్కెట్స్ రిలేటెడ్ గా నాకు ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా జరిగే ఈవెంట్ పరంగా భయం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియాకి ఆపోజిట్ గా నిలబడుకొని పాకిస్తాన్ ని సపోర్ట్ చేసి ఇష్యూని పెద్ద చేస్తే ఏ ఒక్క కంట్రీ కూడా స్ట్రాంగ్ గా గెయిన్ అవ్వదు. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో, ట్రంప్ సృష్టించిన ఈ వీక్ ఎన్విరాన్మెంట్ లో మళ్ళీ ఆ స్టాండ్ తీసుకొని ఇండియాకి అగైనెస్ట్ అవ్వాలని ఏ కంట్రీ కూడా థింక్ చేస్తుందని నేనైతే అనుకోను. అది మన సైడ్ నేను కొంత పాజిటివ్ గా ఆలోచిస్తాను కాబట్టి అలానే ఉంటుంది నా మైండ్ సెట్. బట్ నేను భయపడుతున్నది, నేను మార్కెట్స్ రిలేటెడ్ గా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందా అనుకుంటున్నది, ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి ఈగో
గ్లోబల్ ట్రేడ్ సప్లై ని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మెయిన్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చింది, యుఎస్ వాళ్ళేమో మేము చైనాతో మాట్లాడుతున్నాం అన్నారు, చైనా వాళ్ళేమో మేము మాట్లాడట్లేదు అన్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చైనా వాళ్ళు ఎస్ యుఎస్ వాళ్ళు మాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, బట్ మేము దానికి తిరిగి సమాధానం చెప్పాలంటే మాకు సిన్సియారిటీ కావాలి అని. సిన్సియారిటీ అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే ఏదైతే బయలేటరల్ గా టారిఫ్లు వేశారో అమాంతం పెంచారు కదా, ఫస్ట్ కొంత తర్వాత కొంత తర్వాత కొంత ఇంకెక్కడికో తీసుకువెళ్లారు కదా టారిఫ్స్ ని, దాన్ని కంప్లీట్ గా తీసేసేంత వరకు మేము వాళ్ళ రిలేటెడ్ గా డిస్కషన్స్ లోకి వెళ్ళమనేలా చెప్తున్నారు. ఇది చైనా కంటే కూడా ఎక్కువగా యుఎస్ ని హర్ట్ చేస్తుంది. ఇది గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. కాబట్టి చైనా తగ్గకపోతుండేసరికి యుఎస్ఏ చైనాని అప్రోచ్ అయింది టారిఫ్ల గురించి మాట్లాడుకుందాం అని. ఇక్కడ ఫైనల్ గా తగ్గుతుంది చైనా కాదు, ఈ టారిఫ్లు వేసేదో సాధిద్దాం అనుకుంటున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్ గా బెండ్ అయి చైనా రిలేటెడ్ గా డిస్కషన్స్ చేయాలని ప్రయత్నిస్తుందనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ 2022 Q1 యుఎస్ ఎకానమీ ఎప్పుడు కాంట్రాక్ట్ అవ్వలేదు. ఈసారి కూడా 0.1-0.2% గ్రోత్ ఉంటది అనుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ ఇయర్స్ యుఎస్ ఎకానమీ కాంట్రాక్ట్ అయింది. ఇలా ఇంకొకసారి కాంట్రాక్ట్ అయింది అనుకోండి, యుఎస్ ఎకానమీ రెసెషన్ లోకి వెళ్ళిందనేలా థియరిటికల్ గా డేటా చెప్తుంది. ప్రాక్టికల్ గా దానికి ఇంకొక అప్రోచ్ ఉంది. 2 quarters కన్సిక్యూటివ్ గా జీడీపీ కాంట్రాక్ట్ అయితే రెసెషన్ అనేం కాదు, బట్ థియరిటికల్ గా మాత్రం దాన్ని రెసెషన్ అంటారు. 6 months పాటు ఎకానమీ కాంట్రాక్ట్ లో ఉన్న ఆ 2 quarters జీడీపీ డేటా కాంట్రాక్షన్ లో మనకి అప్డేట్ అవుతున్న అది రెసెషన్ అంటుంటారు. ఫస్ట్ టైం అయితే యుఎస్ ఎకానమీ కాంట్రాక్ట్ అయింది. అండ్ ఐఎమ్ ష్యూర్ త్వరితగతిన వెంటనే ఇమీడియట్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న టెన్షన్స్ ని క్లియర్ చేసుకొని టారిఫ్లు తగ్గించి మళ్ళీ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ సప్లై ని నార్మల్ చేయకపోతే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో కూడా యుఎస్ జీడీపీ డేటా కాంట్రాక్టే అవుతుంది. అది పెద్ద సర్ప్రైజ్ అసలు కానే కాదు. అండ్ ఈ విషయం చైనాకి క్లియర్ గా తెలుసు కాబట్టి యుఎస్ఏ తగ్గాలని చైనా కూడా కూల్ గా కామ్ గా, ఇంకా చెప్పాలంటే యుఎస్ వాళ్ళు మేము చైనాతో మాట్లాడుతున్నాం అంటే చైనా వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నారు, మేము ఎవరితో మాట్లాడలేదనే స్టేజ్ లో పెట్టి గ్రిప్ ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఓవర్ ద యుఎస్. అండ్ యుఎస్ జీడీపీ డేటా బాగాలేస్తే మార్కెట్స్ ఎందుకు పెరిగాయి? బికాస్ జీడీపీ డేటా అనేది జస్ట్ అక్కడ తీసుకునే కొన్ని డెసిషన్స్ తో అది ఎలాగో ఇంపాక్ట్ అయ్యి బాగానే మళ్ళీ రికవర్ అవ్వచ్చు. బట్ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అయితే కానీ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరు. అలాంటి యుఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా ఇంకొంత బిలోనే వస్తూ ఉండడం, నెక్స్ట్ ఫెడ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అలాగే మీరు గమనిస్తున్నారో లేదో క్రూడ్ ఆయిల్ లాస్ట్ 9 days లో 9% దగ్గరగా పడింది. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అయితే నియర్లీ 3-4% దగ్గరగా సడన్ గా మనకి డ్రాప్ కనిపిస్తుంది. క్లియర్లీ సౌదీ అరేబియా వాళ్ళ ప్లాన్ అయితే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ సప్లైని పెంచి ఆయిల్ ప్రైజెస్ ని తగ్గించాలనే ప్రయత్నం సౌదీ అరేబియా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇంకా కొనసాగుతుందని వాళ్ళు క్లియర్లీ సిగ్నల్స్ పంపిస్తూ ఉండడం కూడా క్రూడ్ ఆయిల్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ రీజన్. దీంతో మనకు వచ్చే అడ్వాంటేజ్ మన ఇండియన్ కంపెనీస్ కి క్రూడ్ ఆయిల్ అనేది రా మెటీరియల్ కాబట్టి ఇప్పుడు ఈ రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంటే వాటి మార్జిన్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. కాబట్టి చూడండి క్రూడ్ ఆయిల్ పడుతుంది రీసెంట్ టైమ్స్ లో. పెయింట్ కంపెనీస్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఇతర సెక్టార్స్ ని మీరు చూసిన టైర్స్ కానీ, ఏవియేషన్ కానీ, ఇంకొన్ని కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వీటి నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ రా మెటీరియల్ గా ఉంటాయి. అంటే ఏ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ కి దీని కారణంగా లాభం అనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. పెయింట్స్ కి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి, ఏవియేషన్ కి, టైర్ల కంపెనీకి క్రూడ్ ఆయిల్ పడ్డం మంచిది. వెరాజ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ లైక్ హెచ్ఓఈసి కానీ, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, ఓఎన్జీసీ కానీ, ఆయిల్ ఇండియా కానీ క్రూడ్ ఆయిల్ పెరగడం మంచిది. చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ పడ్డం మన ఇండియన్ ఎకానమీ పరంగా కూడా మంచిదే. ఎందుకంటే మనం హైయెస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ బ్రెంట్ క్రూడ్ ని. అండ్ డాలర్ ఇండెక్స్ 100 బిలోనే ఉంది. ఓవరాల్ ఇవన్నీ కూడా మన మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయాల్సిన ఫ్యాక్టర్సే. బట్ చెప్పాను కదా ఏం చేస్తుంది ఇండియా, అండ్ అలా చేశాక ఏదైనా ఇతర దేశాలన్నీ సైట్స్ తీసుకుంటాయా, ఇంకా వాటి రిలేటెడ్ గా క్లారిటీ మార్కెట్స్ కి రాకపోతుండడం. అండ్ బై ద టైం పాకిస్తాన్ పదే ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ ఒక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందనే అప్డేట్స్ కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే పెడుతున్నాయి. ఇంతకీ సీజ్ ఫైర్ అంటే ఏంటి? మీరు సలార్ మూవీలో చూసే ఉంటారు. సీజ్ ఫైర్ ఎత్తేస్తున్నారు అంటే ఎవరైనా యుద్ధం చేసుకోవచ్చు అనేలా. సీజ్ ఫైర్ అంటే అదొక ఒప్పందం, దాడులు చేసుకోకూడదని. ఎక్కడ దాడులు చేసుకోకూడదు? ఎల్ఓసి దగ్గర, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, ఆ ఇంటర్నేషనల్ లైన్ దగ్గర కాల్పులు జరపకూడదు. కానీ వాళ్ళు 8th టైం దాన్ని ఉల్లంఘించారు. ఇండియా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అక్కడ కాల్స్తున్నప్పుడు తిరిగి కాల్పులు అయితే జరిపింది ఇండియా కూడా, బట్ సీరియస్ గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇంకేదో బిగ్ ప్లానే చేస్తున్నారనేలా ఇంకొన్ని వార్తా పత్రికల్లో కూడా డేటా కనిపిస్తుంది. చేస్తున్నారా, చెయ్యట్లేదా, లేకపోతే దాన్ని డిలే చేస్తున్నారా, లేకపోతే ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారా, ఇవి మనకి తెలియదు. కానీ అటాక్ కానీ జరిగితే ఏ కంట్రీస్ వేరే కంట్రీస్ సైడ్ తీసుకొని పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తాయా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. అండ్ ఈ ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ ఒక ఒప్పందం అనేది 2003లో స్టార్ట్ అయింది ఆఫ్టర్ కార్గిల్ వార్. అండ్ 2021లో కూడా ఫిబ్రవరి 2021లో కూడా ఈ ఒప్పందం పరంగా మళ్ళీ ఇంకొకసారి మనం ఇది ఫాలో అవ్వాల్సిందనేలా అగ్రిమెంట్ కూడా కుదిరింది. బట్ దాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. బట్ ఇండియా
మాత్రం వార్నింగ్స్ అయితే రిపీటెడ్ గా ఇస్తూ ఉంది. ఇదొకటి మన రిలేటెడ్ గా పర్సనల్ గా మనకుంటున్న ఒక స్మాల్ జియో పొలిటికల్ టెన్షన్. బట్ దీనికంటే హెవీగా మీరు యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ క్లియర్ అవుతూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఒక పాజిటివ్ సిగ్నల్ గా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ పరంగా ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి రేట్ కట్స్ ఎలాగో వస్తాయి, జీడిపి ఎలాగో గ్రోత్ బాట పడుతుంది. ఇఫ్ యుఎస్ అండ్ చైనా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఇగోని పక్కన పెట్టి ముందుకు వచ్చి ఈ టారిఫ్ టెన్షన్స్ ని క్లియర్ చేసుకుంటే దెన్ దిస్ విల్ బి ద బిగ్ పాజిటివ్ సైన్ మొత్తం ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ కి. అండ్ చెప్పినట్లు ఎఫ్ఐఎస్ ఎప్పుడూ లేనంతగా గ్లోబల్ మార్కెట్స్ లో పర్టికులర్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుండడం కూడా పాజిటివ్ సైన్ గా మనం చూడాలి. బట్ షార్ట్స్ తక్కువగా ఉన్నాయి సిస్టమ్ లో, చాలా నెగ్లిజిబుల్ షార్ట్స్ వచ్చేసారు. ఎఫ్ఐఎస్ 53% నెట్ షార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్ మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కన్సాలిడేషన్ అయితే వాళ్ళ బ్రేక్ చేసి పైకి వెళ్లే ప్రయత్నం చేశాయి. కానీ మన రిలేటెడ్ గా ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ లో ప్రాబబుల్లీ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ని బై ఎండ్ ఆఫ్ ద డే మెయింటైన్ చేసిండకపోయిండొచ్చు. బట్ ఫర్ మీ పర్సనలీ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మాత్రం యుఎస్ చైనా మధ్యలో ఉంటున్న ఇష్యూ క్లియర్ అవడమే మెయిన్ పాజిటివ్ ఎలిమెంట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఈ ఒక్క స్టీల్ కంపెనీ గురించి కాదు, చాలా బ్యాంక్స్ తో దీనికి రిలేషన్ ఉంది అండ్ ఇతర స్టీల్ కంపెనీస్ తో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ రిలేషన్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంత జాగ్రత్తగా గమనించండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు భూషణ్ పవర్ అండ్ స్టీల్ ని బ్యాంక్రప్సీకి వెళ్లిపోయిన కంపెనీని, ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ అనేది 47,000 కోట్ల దగ్గరగా బ్యాంకులకి అప్పులు కట్టాల్సింది. సో మొత్తం డబ్బులు రిలేటెడ్ గా రిజల్యూషన్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు మేము 20,000 కోట్లు పెట్టి ఈ కంపెనీని కొనేసుకుంటామని ఎలా స్టేట్మెంట్స్ చేశారు. 20,000 కోట్లు పెట్టి ఈ కంపెనీలో మెజారిటీ ఆఫ్ వాటా కొనాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, స్టీల్ రిలేటెడ్ గా కెపాసిటీ ఉంది. ఆల్మోస్ట్ 4.5 మిలియన్ టన్స్ ఆఫ్ కెపాసిటీ జేఎస్డబ్ల్యూ కి యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో కూడా భూషణ్ పవర్ అండ్ స్టీల్ అనేది 10% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఈ డీల్ అంతా ఫైనలైజ్ అయిపోయింది అక్టోబర్ 2021 లో. అండ్ బ్యాంక్స్ కి 20,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని పే చేసి, అండ్ ఈ కంపెనీ ఏదైతే భూషణ్ పవర్ అండ్ స్టీల్ ఉందో, బ్యాంక్రప్సీకి వెళ్ళిపోయిన కంపెనీ ఉందో, దాని రిలేటెడ్ గా కెపాసిటీస్ ని కూడా పెంచుకోవడానికి డబ్బుల్ని ఖర్చు పెట్టి దాని నుంచి బిజినెస్ కూడా చేస్తున్న ఈ తరుణంలో సుప్రీం కోర్టు వాళ్ళు అసలు ఈ కేసుని హీరింగ్ కి తీసుకుంటున్నారనేలా ముందు రోజు వరకు కూడా ఇన్ఫర్మేషన్ లేదనమాట. 10:30కి జడ్జిమెంట్ వచ్చింది. 10 గంటకి ఎగ్జాక్ట్లీ ఇవాళ మార్నింగ్ 10 o'clock కి స్పెషల్ అనౌన్స్మెంట్ చేసి ఇవాళ భూషణ్ పవర్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా మేము హీరింగ్ కి తీసుకోబోతున్నామని అప్పటి వరకు లేని ఇన్ఫర్మేషన్ 10 o'clock కి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేసి 10 o'clock కి హీరింగ్ కి తీసుకొని 2 రీజన్స్ ని చెప్తూ ఈ డీల్ భూషణ్ పవర్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు తీసుకున్న ఈ డీల్ ని స్క్రాప్ చేస్తూ 5 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోయారు. 2019లో ఏదైతే ఎన్సీఎల్టీ వాళ్ళు ఆమోదం తెలిపారో అండ్ 2021లో ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు డబ్బులు కట్టి ఫర్దర్ గా కెపాసిటీస్ ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నించారో దాన్ని సుప్రీం కోర్టు వాళ్ళు ఒక సింగిల్ జడ్జ్మెంట్ తో టోటలీ స్క్రాప్ చేసి భూషణ్ పవర్ అండ్ స్టీల్ ని లిక్విడేషన్ కి తీసుకువెళ్ళండి, వాళ్ళ ఆస్తులన్నింటినీ అమ్మి ఎవరెవరైతే అప్పులు కలిగి ఉన్నారో వాళ్ళకి తీర్చండి, కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కి మాత్రం ఇవ్వద్దు అని చెప్తుండడం జేఎస్డబ్ల్యూ స్టీల్ కి షాకే. మిగతా బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఈ అసెట్స్ రిలేటెడ్ గా ఎలా డివిజన్ అవుతుంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు మరి దాని మీద ఖర్చు పెట్టిన డబ్బుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆల్రెడీ కట్టేశారు కదా బ్యాంక్స్ కి డబ్బులు, మరి ఇప్పుడు ఆ బ్యాంక్స్ తిరిగి ఇవ్వాలా? వీటన్నిటి క్వశ్చన్ మార్క్స్ లో ఉంటుంది. ఇంతకీ సుప్రీం కోర్టు వాళ్ళు ఏం రీజన్స్ చెప్పి 2 రీజన్స్ చెప్పి ఈ మొత్తం డీల్ ని క్యాన్సిల్ చేశారంటే, ఫస్ట్ ది ఫైనలైజ్ అయిన ఫస్ట్ ప్లాన్ లో కేవలం ఈక్విటీని అనౌన్స్ చేసి మాత్రమే టేక్ ఓవర్ ఉంటదన్నారు. కానీ దాని తర్వాత ఈక్విటీని ఆప్షనల్లీ కన్వర్టబుల్ డెబెంచర్స్ ని, ఇదిలా ఆప్షనబుల్ కన్వర్టబుల్ డెబెంచర్స్ అనే కాన్సెప్టే లేదు. కానీ మొత్తం డీల్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత రాంగ్ వేలో వెళ్లి వీటిల్ని ఇష్యూ చేసి డీల్ ని కంప్లీట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది ఒక ఫస్ట్ మిస్టేక్. అని రెండవది, చెప్పిన గడువు లోపు వీళ్ళు పూర్తి చేయాలని ప్రయత్నించలేదు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి వీళ్ళు అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ మొత్తాన్ని వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్టు లిక్విడేషన్ కి తీసుకువెళ్లాల్సిందిగా అప్డేట్ చేస్తూ ఉండడం. అది కొనడానికి ఖర్చు పెట్టిన 20,000 కోట్లు అండ్ కెపాసిటీ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ కి నెక్స్ట్ ఎలా రికవర్ అవుతాయనే దాని రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్ తో జేఎస్డబ్ల్యూ స్టీల్ పడింది. బట్ దీంతో ఇతర స్టీల్ కంపెనీస్ కి మంచిది. ఇప్పుడు ఈ స్టీల్ కెపాసిటీస్ రిలేటెడ్ గా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎడ్జ్ కోల్పోతుందంటే ఒక సెక్టార్ లో మేజర్ ప్లేయర్ కంటే ఇతర స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఏ బ్యాంక్స్ కి ఎంతెంత రికవరీ భూషణ్ స్టీల్ అండ్ పవర్ రిలేటెడ్ గా జరిగిందనేది ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇప్పుడు ఈ డబ్బులు తిరిగి మళ్ళీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కి వెళ్తే ఈ బ్యాంక్స్ పొందిన డబ్బుల్ని వెనక్కిస్తున్నట్టు కాబట్టి వీటికి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. దాంట్లో హైయెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీకు కనిపిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్దది కదా, కాబట్టి వాళ్ళ నెట్వర్త్ లో 0.9% అది కలిగి ఉంటుంది. కానీ అదే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్
ని ఇండియన్ బ్యాంక్ ని తీసుకున్నారనుకోండి, అమౌంట్ పెద్దదే, వాళ్ళ నెట్వర్త్ లోనూ అది పెద్దదే. అండ్ ఇంకా ఏ ఇతర బ్యాంక్స్ కి వాళ్ళు ఎంతంత డబ్బుల్ని ఆల్రెడీ పొందారు JSW స్టీల్ నుంచి, అండ్ ఇప్పుడు ఎంత ఇవ్వాలి వెనక్కి, అది వాళ్ళ నెట్వర్త్ లో ఎంత అని బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా మీరు డేటాని గమనించవచ్చు. దీని రిలేటెడ్ గా JSW స్టీల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ, మేము వచ్చిన కోర్టు కాపీని పరిశీలిస్తున్నాం, దీన్ని మా లీగల్ అడ్వైజర్స్ తో కూడా సంప్రదిస్తున్నాం, దీని రిలేటెడ్ గా మేము ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని ఇలా చెప్తున్నారు. సో బ్యాంక్రప్సీ లా ద్వారా 2019లో కంపెనీని పొందిన JSW స్టీల్ వాళ్ళు ఇప్పుడు భూషణ్ పవర్ అండ్ స్టీల్ ని వెనక్కి ఇవ్వాలి. మరి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు అండ్ ఎంటైర్ టైం దాని మీద స్పెండ్ చేసింది, కెపాసిటీస్ పరంగా స్పెండ్ చేసిందంతా వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్టే కాబట్టి స్టాక్ పడింది. బట్ ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయన్నది మళ్ళీ సుప్రీం కోర్టు వాళ్ళు దీని ఏమైనా రీకన్సిడర్ చేస్తారా, చేయకపోతే మాత్రం పర్టికులర్ కంపెనీ పరంగా ఇప్పటి వరకు ఉంటున్న ఎఫర్ట్స్ అన్ని, కెపాసిటీ ఎడిషన్ వచ్చింది, దీంతో ఇంకా ఇలా స్ట్రాంగ్ గా గ్రో అవుతాం అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నట్టే. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ప్రెసెంట్ సెబీ చైర్మన్ అయిన తుహిన్ కాంత పాండే గారు ఇంకొక నెల రోజుల్లో FNO రిలేటెడ్ గా కొత్త రూల్స్, సెకండ్ సెట్ ఆఫ్ రూల్స్ రాబోతున్నాయనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఆల్రెడీ ఫస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ అయితే వచ్చాయి, దానిపైన ఆల్మోస్ట్ 800 కామెంట్స్ దగ్గరగా వచ్చాయని కన్సల్టేషన్ పేపర్ రిలేటెడ్ గా, వాటి రిలేటెడ్ గా ఫర్దర్ గా చేంజెస్ ని చేస్తూ కమింగ్ టైమ్స్ లో FNO పరంగా ఇంకొన్ని చేంజెస్ వస్తాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలా వరకు ప్లాట్ఫామ్స్ లో FNO ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా టెస్ట్ పాస్ అవ్వాలి, ఆప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఆర్ NISM ఎగ్జామ్ ఒకటి పాస్ అయితే కానీ FNO ట్రేడ్ చేయకూడదనేలా కొన్ని సజెషన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దీని పరంగా కూడా సెబీ చీఫ్ రియాక్ట్ అవుతూ FNO ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా మనం ఆ డెసిషన్స్ తీసుకుంటే రేపు ఇంకొకరు వచ్చి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేశాకే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ ని అలో చేయాలని మరొక సజెషన్స్ కనిపిస్తాయి. సో కాబట్టి ఏం చేసినా డెలికేట్ గా, సిస్టమాటిక్ గా, డేటా డ్రివెన్ తో దాన్ని హ్యాండిల్ చేయాలనేలా, అలాంటి ఆప్టిట్యూడ్ టెస్ట్లు లేకపోతే ఏదో ఒక ఎగ్జామ్ రాసే FNO ట్రేడింగ్ చేయాలనే వాటిని తీసుకురావనేలా సెబీ చైర్మన్ గారు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఇంకొక నెల రోజుల్లో మోస్ట్లీ సెకండ్ సెట్ ఆఫ్ FNO రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తాయనేలా హింట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్, ఆటో సేల్స్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు కనిపిస్తుంది. సో 2 వీలర్ కంపెనీస్, 4 వీలర్ కంపెనీస్, కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్స్, ఇలా అన్ని కంపెనీస్ ఏవేవైతే వెహికల్స్ ని తయారు చేసి అమ్ముతూ ఉంటాయో ఏప్రిల్ నెలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ తోను మార్చ్ మంత్ తోను కంపేర్ చేస్తుంటారు. బట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ తో కంపేర్ చేయడమే కరెక్ట్, మార్చ్ మంత్ తో కంపేర్ చేయకూడదు. అలా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఏ కంపెనీస్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాయో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ 2 వీలర్ కంపెనీస్ తో స్టార్ట్ చేద్దాం. TVS మోటార్స్ వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశారు. సెకండ్ ప్లేస్ లో ఏషియన్ మోటార్స్ వాళ్ళు కూడా మంచిగా పర్ఫార్మ్ చేశారు. TVS మోటార్స్ పరంగా 15% గ్రోత్, ఏషియన్ మోటార్స్ పరంగా 6% గ్రోత్ కనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది హీరో మోటో కార్ప్. బట్ మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, ఏప్రిల్ నెలలో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ ప్లాంట్ ని షట్ డౌన్ చేశారు. ఏప్రిల్ 17 to 19 అనుకుంటా ప్లాంట్ ని షట్ డౌన్ చేశారు. ఈవెన్ నేను దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే 30% దగ్గరగా మోర్ ఫాల్ మనకి సేల్స్ లో కనిపిస్తుంది. ఇది కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. బజాజ్ ఆటో సేల్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. సో 2 వీలర్ సేల్స్ లో విన్నర్ గా నిలబడింది TVS మోటార్, సెకండ్ ప్లేస్ లో ఏషియర్ మోటార్, థర్డ్ బజాజ్, ఫోర్త్ హీరో మోటో కార్ప్ చూడొచ్చు. 3 వీలర్స్ చూడాల్సిన అవసరం లేదు బికాస్ అవంత పెద్ద సేల్స్ కాదు, అక్కడ కూడా TVS మోటార్స్ లీడ్ చేస్తున్నారు. బట్ దాని పక్కన పెడదాం, ప్యాసింజర్ వెహికల్స్ ని మీరు గమనిస్తే M&M సాలిడ్ గా సేల్స్ అయితే చేసింది. ఇది కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కబో ఉంది. మారుతి సుజుకి సెకండ్ ప్లేస్ లోకి వెళ్తుంది. అండ్ హ్యుండై ఫ్లాట్ గా ఉంటున్నా కంప్లీట్లీ డిసప్పాయింట్ చేస్తున్నది టాటా మోటార్స్. కేవలం ప్యాసింజర్ వెహికల్స్ అనే కాదు, మీరు అబ్జర్వ్ చేయండి, కమర్షియల్ వెహికల్స్ లోనూ వాళ్ళు సేల్స్ పడుతున్నాయి, ప్యాసింజర్ వెహికల్స్ లోనూ సేల్స్ పడుతున్నాయి, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా వాళ్ళు సేల్స్ పడుతున్నాయి. ఈసారి సేల్స్, ఏప్రిల్ సేల్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కి బిలో టాటా మోటార్స్ పరంగా ఉన్నాయి. కమర్షియల్ వెహికల్స్ పరంగా కూడా SML ఇసుజు బాగుంది, ఓల్వో ఐషర్ కి సంబంధించిన CV వెహికల్స్ బాగున్నాయి. తర్వాత M&M, ఈ టాటా మోటార్స్ కానివ్వండి, అశోక్ లీలాండ్ కానివ్వండి, అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. వెరస్ ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ వచ్చేసరికి కూడా M&M బానే ఉంది, VST TLS బానే ఉంది, ఎస్కాట్స్ వాళ్ళ సేల్స్ కొంత బిలో ఉన్నాయి. ఇది ఓవరాల్ సేల్స్ డేటా. నెక్స్ట్, NCC కంపెనీ మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి 1663 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయని, ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా ఆర్డర్స్ లభించాయని అయితే వీళ్ళు చెప్పట్లేదు, కానీ బిల్డింగ్ డివిజన్ పరంగా 1082 crore ఆర్డర్, 581 crore ఆర్డర్ ఏమో ట్రాన్స్పోర్ట్ డివిజన్ పరంగా స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఆర్డర్స్ లభించాయని, నెక్స్ట్ 2 years లో ఈ ఆర్డర్స్ ని కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్, జాగిల్ వాళ్ళ కస్టమర్స్ లిస్ట్ లో ఆస్టర్ DM హెల్త్ కేర్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారని, వాళ్ళకి నెక్స్ట్ 1 year పాటు సర్వీసెస్ వీళ్ళు అందించనున్నారనేలా అప్డేట్ అయితే చేశారు. NBCC వాళ్ళకు కూడా 96 కోట్లు విలువ చేసేది రెనోవేషన్ ఆర్డర్ MEA వాళ్ళ దగ్గర నుంచి లభించిందని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్పడం జరిగింది. HBL ఇంజనీరింగ్ గురించి
మాట్లాడుకోవాలి. కాన్స్టెంట్ ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళకి అనదర్ ఆర్డర్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 48 స్టేషన్స్ గాను 145 crore 83 lakhs విలువ చేసే ఆర్డర్ లభించిందని 730 డేస్ లో దీన్ని కంప్లీట్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఈ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ పరంగా ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఏ ఆర్డర్స్ లభించాయి అండ్ వాటి ఒక టోటల్ విలువ ఎంత, కోట్లలో ఎంత అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అదే ఎంత టైం లో కంప్లీట్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారనే డేటా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో టోటల్ గా వీళ్ళకి 3800 కోట్ల ఆర్డర్స్ ఇప్పటి వరకు లభించినట్లు మనం అర్థం చేసుకోవాలి. అండ్ లెమన్ ట్రీ వాళ్ళకి సంబంధించిన హోటల్ చైన్ ని ముంబైలో ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేస్తున్నట్టు మీరా రోడ్ లో ఒక కొత్త ప్రాపర్టీ 13th ప్రాపర్టీ మహారాష్ట్ర లాంచ్ చేశారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆమీ ఆర్గానిక్ నెంబర్స్ వచ్చాయి. ఇవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబవ్ ఉంటున్నాయి. రెవెన్యూ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిట్ కానీ కంప్లీట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. అండ్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ కూడా సాలిడ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 118 crores దగ్గరగా. లాస్ట్ ఇయర్ ఉంటున్న ఎక్సెప్షనల్ ఐటమ్ ని 32 crore ని రిమూవ్ చేసి మనం ఈ నెంబర్స్ ని చూడాలి. అండ్ FY26 పరంగా గైడెన్స్ ని కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. 25% రెవెన్యూ గైడెన్స్ అయితే ఇస్తున్నారు, గ్రోత్ గైడెన్స్ ఇస్తున్నారు. ఇది కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. బట్ దీంతో పాటు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని 1:2 లో అనౌన్స్ చేశారు. సో ఒక్కొక్క స్టాక్ 2 స్టాక్స్ గా స్ప్లిట్ అవుతుంది. అండ్ పోస్ట్ స్ప్లిట్ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టాక్ కి ₹1 దగ్గరగా 50 పైస్ దగ్గరగా డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రో అవుతుంది, మార్జిన్స్ బెటర్ గానే ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా బెటర్ గానే ఉంది. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ ఓవరాల్ వీళ్ళ ఆప్టికల్ గా అంటే కళ్ళకు కనిపిస్తున్న నెంబర్స్ మాత్రం రెవెన్యూ పరంగా, మార్జిన్స్ పరంగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా, నెట్ ప్రాఫిట్ పరంగా కంప్లీట్లీ బీట్ చేస్తున్నాయి. మరి అంతా బాగుంటే ఎందుకు స్టాక్ ఇవాళ పడింది, స్టాక్ ఎందుకు పెరగలేదు? ఇది మనం బియాండ్ ఈ రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్ ని దాటి చూసినప్పుడే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ చూడండి ఎంత పెరిగాయన్నది. సో జస్ట్ ఆర్డర్ బుక్కే బిల్డ్ అవుతూ ఇది రిసీవబుల్స్ లోకే వెళ్ళిపోతూ ఉంది అనుకోండి. ఇది మనం ఇన్వెస్టర్స్ పరంగా ఒక రెడ్ సైన్ లా చూస్తాం. సో కాబట్టి ఇలాంటి అప్డేట్ తో ఏదైతే నెంబర్స్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ పరంగా స్ట్రాంగ్ గా ఉంటున్నా ట్రేడ్ రిసీవబుల్స్ హెవీగా ఉంటుండడం స్టాక్ ఇవాళ పడ్డానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఇండస్ టవర్ నెంబర్స్ ఇవాళ స్టాక్ పడిందా, దానికి ప్రధానమైన కారణం నెంబర్స్ లో ఏ ప్రాబ్లం కూడా లేదు. అంటే వీళ్ళ బిజినెస్ లో ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం అంతా మార్జిన్స్ లోకి వచ్చింది. ఆ మార్జిన్ ఫాల్ కూడా వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ప్రావిజన్స్ అనమాట. సో లాస్ట్ క్వార్టర్ ఏమో ఈ రీజన్ తోనే మార్జిన్స్ 90% అబవ్ వచ్చాయి, ప్రాఫిట్స్ ఎక్కడ వచ్చాయి. బట్ మళ్ళీ ఇప్పుడు వడాఫోన్ ఐడియా పరంగా ప్రావిజన్స్ వీళ్ళు చేస్తూ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనకి డౌన్ అవుతుండడం స్టాక్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ ని క్రియేట్ చేసిన బిజినెస్ పరంగా బ్యాడ్ గా చూడడానికి ఏం లేదు. వీళ్ళ క్యాష్ ఫ్లోస్ ని అబ్జర్వ్ చేయండి. ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 11,582 crores ఉండే, ఇప్పుడు 19,645 crore దగ్గరగా ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ వీళ్ళకి ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 29,500 టవర్స్ దగ్గరగా యాడ్ చేసుకున్నారు. అండ్ 36,847 సైట్స్, కొత్త సైట్స్ పరంగా కూడా వీళ్ళు యాడ్ చేసుకోవడం జరిగింది. బిజినెస్ బానే గ్రో అవుతుంది. బట్ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మనకి నెంబర్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ రైల్టెల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెండిట్లోనూ మీరు కంపేర్ చేసి చూడండి. రెవెన్యూస్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా బెటర్ గానే గ్రో అయింది. సో బోత్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ వీళ్ళ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా పెరగడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. నెక్స్ట్ జొమాటో నెంబర్స్ మాట్లాడుకోవాలి. లాస్ట్ క్వార్టర్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఫుడ్ డెలివరీ బిజినెస్ కొంత వీక్ అయింది. క్విక్ కామర్స్ పరంగా లాసులు పెరిగాయి కదా, సేమ్ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ పరంగా గ్రాస్ ఆర్డర్ వాల్యూ గతంలో ఉంటున్న దానికంటే లాస్ట్ క్వార్టర్ డ్రాప్ అయింది, ఇప్పుడు దానికంటే ఫర్దర్ గా డౌన్ అవుతూ 16% కి వస్తుంది. క్విక్ కామర్స్ పరంగా లాస్ ఇక్కడ నుంచి ఫ్యూ క్వార్టర్స్ బ్యాక్ 3 crores ఉండేది, తర్వాత 8 crores కి వచ్చింది లాస్ అనేది. ఈ లాస్ట్ క్వార్టర్ లో 103 crore లాస్, కానీ ఇప్పుడు ఏకంగా 178 crore లాస్. టాప్ లైన్ బానే ఉంది క్విక్ కామర్స్ పరంగా, బ్లింకిట్ పరంగా టాప్ లైన్ బానే ఉంది. 134% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము మార్కెట్ షేర్ మీదే ఫోకస్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ లో ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఈ స్పెండింగ్ ని తగ్గించేసుకొని మేము వెనకపడాలనుకోవట్లేదు. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ కాంపిటీషన్ నడుస్తుంది క్విక్ కామర్స్ లో. మేము వెనక్కి వెళ్ళాలనుకోవట్లేదు, ఎంతైనా స్పెండ్ చేసి మేము ఎలా అయినా మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యే ప్రయత్నం చేస్తామనేలా ఎటర్నల్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ క్లియర్ గా వాళ్ళు మేము గేమ్ ని గెలవాలనుకుంటున్నాం, సస్టైనబుల్ గా బాగా స్పెండ్ చేసుకొని మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యి లీడర్ గా నిలబడుకోవాలనుకుంటున్నాం. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఉంటున్న వాటిలో మేము పట్టించుకోం నెగిటివ్స్ అనేసరికి మార్కెట్ కూడా సరే లాంగ్ టర్మ్ కి థింక్ చేద్దాం అనుకుందో ఏమో, కానీ ఇంత వీక్ నెంబర్స్ తో కూడా ఇవాళ స్టాక్ ని బెటర్ గానే ఉంచింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.